వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చిన్న చిన్న తాగుబోతుల్లో ఎవరైనా విష్ణు నివాసంలో ఏంటంటే సాధారణ భక్తులు ఎవరైనా కూడా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అంటే దాని ముఖ్య ఉద్దేశం తిరుమలకు వచ్చే భక్తులకు ఒక తాత్కాలిక వసతి మాదిరిగా అది ఏర్పాటు చేయడం జరిగింది టీటీడీ వారి ఆధ్వర్యంలో. అక్కడ కూడా గార్డ్స్ ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే 1 or 2 మిస్క్రెంట్స్ సస్పెక్ట్స్ వీళ్ళు నేర చరిత్ర కలిగిన వాళ్ళు కూడా లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గానే నార్మల్ పబ్లిక్ మాదిరిగానే వస్తారు. అయితే దాంట్లో భాగంగా ఒక 2 అఫెన్సెస్ జరిగినాయి. అంటే మాలో జనరల్ ఏదైనా సెల్ ఫోను అప్పుడప్పుడు ఏదైనా మిస్ అవుతుంటుంది, మా దృష్టికి వస్తూ ఉంటాయి. మేము కూడా వాటిని ఆన్లైన్లో మళ్ళీ చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు బాధితులు కూడా కొన్ని హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇది పోయినప్పుడు ఈ కేసులలో ఏం చేస్తారంటే గోల్డ్ పోయింది. గోల్డ్ పోతే వాటికి ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పినారు, మనకి బిల్స్ కూడా చూపించినారు. దానిపైన ఈరోజు నిన్న కూడా ఒకటి ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తాం. వాటిపైన ఆల్రెడీ కొన్ని సెల్ ఫోన్స్ కూడా మిస్ అయిన వాటిల్లో కూడా వాటిని ట్రాక్ చేసి సరైన విధంగా ముందరికి వెళ్తాం ఇన్వెస్టిగేషన్. అట్లా వచ్చింది అంతేగాని వాళ్ళు గడి పెట్టుకోకుండా పడుకున్నారు. వాళ్ళు మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తే నిజం అని తేలింది. ఇది ఎవరైనా 1 or 2 ఉంటారు మిస్క్రెంట్స్, వేల మంది ఎంట్రీ అవుతూ ఉంటారు. అయినా కూడా మనం ఏం చేస్తామంటే ఇదంతా 15వ తేదీ ముందర జరిగింది. ఇవన్నీ రీసెంట్గా మనం ఒక లైవ్ స్కానర్ని ఏర్పాటు చేసాం, అన్ని ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ విష్ణు నివాసంలోనే. సో మ్యాక్సిమం అనుమానితుల్ని అక్కడ చెక్ చేస్తున్నాం, వాళ్ళ వేలిముద్దలు కూడా తీసుకుంటున్నాం. మళ్ళీ రిపీట్ కాకుండా అఫెన్సెస్ జాగ్రత్త పడుతున్నాం. ఈరోజు కూడా ఏమి కేసెస్ ఏం రిపోర్ట్ కాలేదు. కొంచెం వరకు మన కంట్రోల్లోనే ఉంది, ఏం ఇష్యూస్ అయితే ఏం రిపోర్ట్ కాలేదు. ఉంది భద్రత పరంగా అంత గార్డ్స్ ఉన్నారు, టీటీడీ గార్డ్స్ ఉన్నారు. మనం పోలీసు కూడా ఏ టైంలో అయితే ఇంతకుముందు అఫెన్సెస్ జరిగినాయో సెల్ ఫోన్ థెఫ్ట్స్, మ్యాక్సిమం సెల్ ఫోనే ఏదో లిఫ్ట్ చేస్తూ ఉంటారు, జరిగినాయో వాటిపైన మనం 2 to 5 hours స్లీపింగ్ అవర్స్ ఏదైతే ఉందో ప్రయాణికులు కూడా అలసిపోయి టక్కమని నిద్రలేక జారుకునే సమయం అదే కాబట్టి ఆ టైంలో మేము పోలీస్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉంది. ఆ టైంలోనే ఎక్కువ అనుమానితులను చెక్ చేస్తున్నాం. దానివల్ల అయితే బాగా తగ్గుముఖం పట్టాయి. 1 month నుంచి సెల్ఫోన్లు పోవడం కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. ఎస్ అది వాస్తవం, అది కొంచెం వరకు వాస్తవమే. బట్ సీసీ కెమెరాస్ కూడా చాలా వరకు కవర్ అవుతున్నాయి. మేము కూడా అనుమానితుల యొక్క వాళ్ళ ఫొటోస్ వాళ్ళ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, ఎప్పటికప్పుడు పికప్ చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక 2 సస్పెక్ట్స్ని పట్టుకున్నాం. ఎవ్రీడే ఇది మానిటరింగ్ జరుగుతుంటుంది, వాళ్ళ బౌండ్ ఓవర్ చేపిస్తుంటాం, వాళ్ళపైన కేసెస్ పెడుతుంటాం. అయితే ఏంటంటే భక్తుల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అందరూ వచ్చే ప్రదేశం కాబట్టి వాళ్ళ యొక్క పర్సనల్ బిలాంగింగ్స్ కానీ వాళ్ళ సెల్ ఫోన్స్ని కానీ వాళ్ళ వద్ద ఉంచుకోవాలా. పడుకున్నప్పుడు వాటన్నిటి సేఫ్ అండ్ లాక్లో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరు కూడా లాక్ పగలగొట్టి ఇట్లాంటివి ఏం జరగవు. అది మిస్కమ్యూనికేషన్గా మీకు రీచ్ అయినట్టుంది. బట్ అయితే డోర్ ఓపెన్ చేయడం వల్ల 1 or 2 మిస్క్రెంట్స్ జరుగుతుంటాయి. మన వస్తువులు మనం జాగ్రత్త పెట్టుకోవాలి ఎక్కడున్నా కానీ. సో వాటిని కూడా మేము మానిటరింగ్ చేసుకుంటూ ఆ గార్డ్స్ని కూడా అలర్ట్ చేసుకుంటూ నైట్ పూట పెట్రోలింగ్ చేస్తున్నాం. మా ఎస్పీ గారు కూడా డిఎస్పీ గారు కూడా దానిపైన ప్రత్యేక నిఘా పెట్టమని ఆల్రెడీ సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.